ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. సంగీత సాహిత్య శిల్పకళా సమన్వితంగా మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే నృత్య కార్యక్రమం మువ్వల సవ్వడికి స్వాగతం సుస్వాగతం. నాట్యశాస్త్రం 6వ అధ్యాయంలో భరతుడు నాట్యశాస్త్రంలో వివరింపబడిన అంశాలను గురించి వివరించారు. రసం, భావం, అభినయ, ధర్మీ వృత్తి ప్రవృత్తయః, సిద్ధి స్వర తథాతోద్యం, గానం రంగశ్చ సంగ్రహః. రసము, భావము, అభినయము, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వర, ఆతోద్య, గానం, రంగం అనే 11 అంశాలను వివరించారు ఇందులో. అటువంటి అనేక విషయాలను గురించి ప్రాయోగికంగా సైద్ధాంతికంగా చూపించడమే మువ్వల సవ్వడి ముఖ్య ఉద్దేశం. మరి ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమంలో పాల్గొంటున్న 4 అభ్యర్థులు ఇక్కడే మనతో ఉన్నారు. చక్కగా ముస్తాబై చూడముచ్చటగా ఉన్నారు. వారి 4 కూడా పరిచయం చేసుకుందాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. నేను అనంతపూర్ నుంచి వస్తున్నాను. మా గురువు గారి పేరు శ్రీమతి గుంటూరు సంధ్యామూర్తి గారు. అందరికీ నమస్కారం. నా పేరు చిద్విలాస. నేను ఖమ్మం నుండి వస్తున్నాను. మా గురువు గారి పేరు కేసీ అశోక్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు గ్రంథి గౌరీ మానస. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. మా గురువు గారి పేరు సురభి గాయత్రి గారు. అందరికీ నమస్కారం. నా పేరు హరితాంజలి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మా గురుగారి పేరు డాక్టర్ ఇందిరా హేమ గారు. ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు ప్రముఖ నాట్యాచారిణి, కళారత్న, కూచిపూడి భరతనాట్యాల్లో నిష్ఠాతులు శ్రీమతి నెమలికంటి సువర్ణలత గారు. రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. వారిని మువ్వల సవ్వడి వేదికకి ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మువ్వల సవ్వడిలో మొదటి విభాగం ఆంగికంలోకి ప్రవేశిద్దాం. ఆంగికం విభాగంలో ఈరోజు ముందుగా హరితాంజలి ప్రదర్శిస్తుంది. శంకర శ్రీగిరి, హంసానంది రాగం, ఆదితాళం, శ్రీ స్వాతి తిరునాల్ వారి కాంపోజిషన్. శంకర శ్రీగిరి నాథ ప్రభు Oh
చక్కగా చేసావమ్మా. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగా చేస్తావు. కాళ్ళు కానీ చేతులు కానీ పొజిషన్స్ అడవు సిరీస్ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే అంతా చాలా బాగుంది. ఓకే. ఆంగికం విభాగంలో ఇప్పుడు రెండవ అభ్యర్థి గౌరీ చలమేళ వర్ణం చేయబోతోంది. నాటకురంజీ రాగం ఆదితాళం, శ్రీ స్వాతి తిరునాల్ వారి రచన. బాగా చేసావు. సాహిత్యం ఎప్పుడు మనకి బాగా తెలియాలి. నువ్వు ఇంకా బాగా చేయగలవు. కొంచెం భయపడ్డావేమో, నెక్స్ట్ టైం భయపడకు, ఇంకా బాగా చేస్తాను. ఆల్ ద బెస్ట్. గౌరీ, ఇందాక నువ్వు చేస్తుంటే నేను మళ్ళీ నా యూనివర్సిటీ చదువుకునే రోజులకి వెళ్ళిపోయాను. ఎంఏ భరతనాట్యం చేస్తున్నప్పుడు చలమేళ వర్ణం నేర్పించారు మాకు. చాలా మెలోడియస్గా, సోల్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ బ్యాక్ ఇన్ టైమ్. ఆంగికంలో మూడవ అభ్యర్థి చిత్విలాస ఇప్పుడు కర్ణుడి కథని వర్ణన్ రూపంలో చూపించబోతోంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. రాగమాలిక ఆదితాళం, పాపనాశం శివం వారి రచన. ഭാരത കഥയിനിൽ ധർമ്മിയനും പുകൾ കൊണ്ടവനേ ആദി പാണ്ഡവനേ. ഭാരത കഥയിനിൽ ധർമ്മിയനും പുകൾ കൊണ്ടവനേ. ജം ത കും ത രി ki ta ta ka ta kum ta ri ki ta ta ka ta jam ta jam ta jam jam ta kum ta ri ki ta ta ka ta kum ta ri ki ta ta ka ta jam ta jam ta jam jam ta kum ta ri ki ta ta ka ta kum ta ri ki ta ta ka ta jam ta jam ta jam jam ta kum ta ri ki ta ta ka ta kum ta ri ki ta ta ka ta ri ki ta ka ta ri ki ta ka jam jam ta kum ta ri ki ta ta ka ta kum ta ri ki ta ta ka ta ri ki 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 ta ka ta jam ta ri ki ta ka ta jam ta ri ki ta ka ta ding gin na tung ga ta ding gin na tung 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 ta ding ta ka di ku ka da ka dum ta ding ta ka di ku ka da ka dum ta ding ta ka di ku ka da ka dum. ഭാരത കഥയിനിൽ ധർമ്മിയനും പുകൾ കൊണ്ടവനേ ആദി പാണ്ഡവനേ. 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 ഭാരത കഥയിനിൽ ധർമ്മിയനും പുകൾ കൊണ്ടവനേ. ഭാരത കഥയിനിൽ ധർമ്മിയനും പുകൾ കൊണ്ടവനേ ആദി പാണ്ഡവനേ. കവച കുണ്ടലനെ പാർത്ഥൻ നിത്തം ഭയം കൊണ്ട വീര പിള്ളാള
కవచకుండలనే 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 కర్ణా కవచకుండలనే కవచకుండలనే కర్ణా కర్ణా కవచకుండలనే 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 పార్థనితం భయం కొండ వీర పిల్లాళనే பாரத கதையினில் தர்மியனும் புகழ் கொண்டவனே చక్కగా చేసేవమ్మ. అందులో పాపనాశనం శివం గారి ఆయనది సెలెక్ట్ చేసుకున్నావు. వెరీ గుడ్. ప్రాక్టీస్ ఇంకా బాగా చేస్తే అందరూ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు, కానీ సాధనకు మాత్రం ఇంకా చెయ్యాలి. తదుపరి అభ్యర్థి కావ్య. కావ్య ఎంచుకున్న అంశం కూడా వర్ణమే. సీతా మనోహరే అనే అంశాన్ని ప్రదర్శిస్తోంది వాచస్పతి రాగం ఆది తాళంలో. బాగా చేస్తున్నారు అందరూ. సీతా స్వయంవరం ఒకళ్ళు, శివుడు ఒకళ్ళు, కర్ణుడు ఒకళ్ళు, ద్రౌపది. మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు రెండో విభాగం వాచికంలోకి అడుగు పెడదాం. వాచికంలో న్యాయ నిర్ణేత గారు ప్రతి అభ్యర్థిని 3 ప్రశ్నలు అడుగుతారు. పిల్లలు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేనేదో సీరియస్గా చెప్తున్నాను బాబాయ్ అని అనుకుంటున్నారా లోపల? మెయిన్ ఐడియా ఏంటంటే ఈ రౌండ్ వెనకాల ప్రాక్టికల్తో పాటు థియరీ కూడా ఎంత ముఖ్యమో డాన్స్లో అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో టేక్ ఇట్ యాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆన్సర్ తెలిస్తే వెరీ హ్యాపీ, లేకపోతే బీ హ్యాపీయర్ బికాజ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అన్న ఒక మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. ఇంత చెప్తుంటే కూడా టెన్షన్ పడుతున్నారా? ఓకే, చక్కగా మనతో మీకు ఒక అమ్మమ్మ నానమ్మలాగా మన ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తారు ఇంకా బాగా చేయాలి ఇంకా చేయాలి అని, అలా ప్రోత్సహించడానికి అమ్మగారు మనతోనే ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. మీరు ఎంజాయ్ చేస్తారా? ఓల్డ్ క్లిప్పింగ్స్ అవన్నీ చూసి యుల్ హ్యావ్ అ గ్రేట్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. వాచకంలో ముందుగా హరితాంజలిని ఆహ్వానిస్తున్నాను. నందికేశ్వరుడు రచించిన గ్రంథం ఏది? అభినయ దర్పణం. భరతార్ణవం. అభినయ దర్పణానికి ముందరే భరతార్ణవం. స్క్రీన్ మీద చూసి ఆ ముద్ర ఏంటో చెప్పాలి. కాంగుల హస్తం. కాంగుల ఏ ముద్రలోది? అసంయుక్త హస్త, సింగిల్ హ్యాండ్ జెస్చర్. నెక్స్ట్, స్క్రీన్ మీద చూసి ఆ అంశం ఏమిటో చెప్పాలి. రచన ఎవరో కూడా చెప్పాలి. కాపి విలాస విలోల
పాట ఎవరు రాశారు? దాన్ని ఏమంటారు? అష్టపది. అష్టపది. రచన ఎవరు చేశారు? స్వాతి తిరునల్. ఆ? ఆలోచించు. జయదేవుడు. గౌరీ. శివుడి చేతిలో కనిపెడేవి ఏమిటి? ఒక చేతిలో త్రిశూలం ఉంటుందండి. శివుడికి ఎన్ని చేతులు? 4. 4. నటరాజస్వామికి 4. మరి 4 చేతుల్లో చెప్పాలి. ఒక చేత్తో అగ్ని ఉంటుంది, ఇంకొక చేత్తో డమరుకం ఉంటుంది, ఇంకా ఒక చేయి అభయహస్తము, మరొక చేయి అభయవరద హస్తాలు కదా. స్క్రీన్ని చూసి అది ఏ ముద్ర పెట్టాలో చెప్పండి. అసంయత హస్తాల్లో అది తామ్రచూడతో చూపిస్తారండి. గుడ్. స్క్రీన్ మీద చూసి ఆ అంశం ఏమిటో చెప్పాలి, ఎవరి రచనో చెప్పాలి. రచనని ఏమంటారు? భరతనాట్యంలో తప్పనిసరిగా చేస్తాం, దట్టు విళంబ కాలంలో. పదం అండి. బాగా చెప్పావు. సినిమాలో చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తే సంతోషం. నాగేశ్వరరావు గారు ఒక్కరే తెలుసండి దాంట్లో. కాంచన గారు, రాజశ్రీ. చిద్విలాస నాయకులు ఎంతమంది? 4. పేర్లు. ధీరోదాత్త, ధీరోదాత్త, ధీర లలిత, ధీర శాంతుడు. స్క్రీన్ మీద చూసి ఏ ముద్రతో చూపిస్తావో చెప్పండి. త్రిపతాకం. స్క్రీన్ మీద చూసి ఆ కళాకారిణి ఎవరో చెప్పండి. అంజలి వినియోగం అంటే పెద్దలకు నమస్కరించేటప్పుడు వక్షస్థలానికి ఎదురుగా, గురువుకి నమస్కరించేటప్పుడు నుదుటికి ఎదురుగా, దేవతలకు నమస్కరించేటప్పుడు తలపైన అరిచేతులు జోడించటం. కరణం అంటే ఏమిటమ్మా? ఒకే కాలంలో హస్తాన్ని పాదాన్ని విలాసంగా కదిపే పద్ధతి. పాదభేదాలు చూపించమ్మా. ఉద్గట్టితః సమంచైవ తథాగ్రతల సంచరః అంచితః కుంచితః సూచి పాదషోడా ప్రకీర్తితః. భానుప్రియ గారు. భానుప్రియ. కావ్య. తరంగాలు ఎవరు రచించారు? ఆ గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? నారాయణ తీర్థులు వారు రచించారు తరంగాలు. కరెక్ట్. ఆ గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? దానికి ఒక పేరుంది, ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. సముద్ర కెరటాల్లో ఉంటుంది. శ్రీకృష్ణ లీలా తరంగిణి. నెక్స్ట్. స్క్రీన్ మీద చూసి అది ఏ ముద్రతో చూపిస్తామో చెప్పాలి. పతాక హస్తంతో చూపిస్తాం. గుడ్. స్క్రీన్ మీద చూసి అది ఏ అంశమో చెప్పాలి. ఆ కళాకారిణి ఎవరో కూడా చెప్పాలి.
ఔరౌర చెలువలు తామే వలసిన తెలసిన బిగుబటరా బలిరా రాజా. ప్రయత్నించండి అమ్మా, ప్రయత్నించకుండానే బుర్ర ఊపితే ఎలా? మీకు వచ్చు, ఆలోచించి చెప్పండి. జావళి. కరెక్ట్. అందులో చేసిన వారు ఆవిడెవరు? తెలీదు. మొదటి సినిమాల్లో అద్భుతంగా చేసిన హీరోయిన్ ఆవిడే అమ్మ. డాన్స్ కానీ సంగీతం కానీ భానుమతి రామకృష్ణ గారు. ఇంతటితో రెండో ఆవృత్తం పూర్తి చేసుకున్నాము. ఈ రౌండ్లో ఎప్పుడు మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఆ పాత క్లిప్పింగ్స్ అవన్నీ చూసి క్యూట్గా అప్పట్లో యాక్ట్రెసెస్ అండ్ ఆల్సో ఒక రిమైండర్ దట్ మనం థియరీ కూడా బ్రషప్ చేసుకోవాలి అన్నది కదా. సో రెడీగా ఉన్నారా? మనం సహం వచ్చాం, ఇంకో సహం దూరం వెళ్ళాలి. యా, ఓకే. ఇప్పుడు సాత్వికం విభాగంలోకి అడుగు పెడదాం. సాత్వికం విభాగంలో ముందుగా హరితాంజలి చూడరే అది నడిచే హొయలు అని క్షేత్రయ పదం ప్రదర్శిస్తుంది. సహనా రాగం, మిశ్ర చాపుతాళం. గో
అది నటిచే కొయ్యలు సుదది సేయోక జడలు. తదుపరి అభ్యర్థి గౌరీ ఇందెందు వచ్చితివిరా అనే అంశాన్ని ప్రదర్శిస్తుంది సురటి రాగం త్రిపుట తాళంలో. గౌరీ, ఇందాక నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చూపించిన కోపానికి నీ ముక్కుపుడికే పడిపోయింది. బాగుంది. నలుగురు కూడా మీరు చేస్తున్నప్పుడు యు ఆర్ సెట్టింగ్ ద మూడ్. అందుకే విభాగాలు కదా, ఈచ్ సెక్షన్లో వీఆర్ డూయింగ్ ఎ డిఫరెంట్ జానరా ఆఫ్ ఐటమ్ కదా. షాల్ వి ప్రొసీడ్? చిద్విలాస, రెడీగా ఉన్నావా? ఓకే. ఇప్పుడు చిద్విలాస మొగుడొచ్చి పిలిచెను అనే పదాన్ని ప్రదర్శిస్తుంది. సహనా రాగం మిశ్ర చాపుతాళం, సారంగపాణి వారి రచన. మొగుడొచ్చి పిలిచెడు పోయి వదునా మూడొచ్చి పిలిచెడు పోయి వదున ప్రీతి మరవకురా నా స్వామి. మూడొచ్చి పిలిచెడు పోయి వదున ప్రీతి మరవకురా నా స్వామి. మూడొచ్చి పిలిచెడు పోయి వదున ప్రీతి మరవకురా నా స్వామి. సోగసూరాడనాతో సుగుణ వేణుగోపాల. సోగసూరాడనాతో సుగుణ వేణుగోపాల. బాల్యమందునో ఏమో బొట్టు గట్టినవాడు. బాల్యమందునో ఏమో బొట్టు గట్టినవాడు. మూడొచ్చి పిలిచెడు పోయి వదున ప్రీతి మరవకురా నా స్వామి. భాను పద్మము వలె దూరముండిన రేమి నీ పాదమందునే చేతము. భాను పద్మము వలె దూరముండిన రేమి నీ పాదమందునే చేతము. ధ్యానము వేరులేక నీవే దైవం బలి. ధ్యానము వేరులేక నీవే దైవం బలి. దళచి ఉండును గాని ధైర్యము విడువను. దళచి ఉండును గాని ధైర్యము విడువను.
మూడో చిట్టిలి చెడు పోయిన గోనా ప్రీతి మరవ మురా నా స్వామి. చిద్విలాస, నువ్వు ఇప్పుడు మొగుడొచ్చే పదం చేస్తున్నప్పుడు రమ్మగారు చెప్పే విషయం ఏంటంటే, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ శ్రీమతి కళానిధి నారాయణన్ మామి పేరు విన్నారా ఎవరైనా మీ నలుగురిలో? అభినయంలో వారి తర్వాతే అన్నంత పేరు సంపాదించుకున్నారు. షీఈ్ అ పయోనియర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అభినయ. ఆవిడ దగ్గరే స్వయంగా మన గురువుగారు నెమలికంటి సువర్ణలత గారు ఈ ఐటెంని నేర్చుకున్నారట. షీ డైరెక్ట్లీ లెర్న్ట్ ఇట్ ఫ్రమ్ హర్. సో ఇప్పుడు నువ్వు చేయడం చూసి ఆవిడకి విషయం గుర్తొచ్చి అమ్మగారు ఇప్పుడే చెప్తున్నారు నా చెవులో. ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ షుడ్ బీ షేర్డ్ విత్ ఎవ్రీబడి కదా. మరి ఆ రోజుల్లో ఈ పదం నేర్చుకున్నప్పుడు ఎలా ఉండిందో అడుగుదామా, అడిగి తెలుసుకుందామా? ఎస్, చెప్పండి అమ్మా, మీ మాటల్లో చెప్పండి అమ్మా. మామి దగ్గర నేర్చుకున్నప్పుడు మీ అనుభవం. ఇది 1977లో కళానిధి మామి స్టూడెంట్. ఆవిడ పద్మ విభూషణ్. అంటే ఇప్పుడు గురువులకు కూడా టైం చాలా తక్కువ ఉంటుందమ్మా. మేము వెళ్తే మినిమం 1 గంట క్లాసు, ఇంతకంటే చూడరే అది నడిచే వయ్యారాలు సుదతి చేయో జడలు ఆడది కూలకాంత అతయేంటి కోడలు అలవేణు గోపాలు విడిదికి వేడలే చూడ. అంటే అది పాత్ర ఔచిత్యాన్ని బట్టి పాత్రలో దూరి అభినయించడమే. తర్వాత పాట ఆ అర్థం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ జాగ్రత్తగా కలియాలి. ముందు వెనక అయితే మనం ఎంత కష్టపడినా చిన్న తేడా వస్తుంది. అందరూ బాగా చేశారు. ఇది నాకు ఒకసారి మా గురువు గారిని గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు కావ్య పరులన్న మాట నమ్మవద్దు అనే జావళిని ప్రదర్శిస్తుంది. కాపీ రాగం, రూపక తాళం. పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక, పరులన 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 మాట నమ్మవద్దు ప్రాణనాయక. మోము చిన్న పోయిన మర్మమే
చిన్న పోయిన మర్మమే మీరా మోము చిన్న పోయిన మర్మమే వీరా మోము చిన్న పోయిన మర్మమే వీరా మాయలాడిపోదనను పయజేసేరా మాయలాడిపోదనను పయజేసేరా మాయలాడిపోదనను పయజేసేరా మాయలాడిపోద నన్ను పయజేసేరా పరుల మాట నౌమ వదు ప్రాణనాయక పరుల మాట నమ్మవదు ప్రాణనాయక కావ్య ఇందాక జావళిలో మాయ చేసిరా అని అభినయించావు కదా. నా ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ, మీ నలుగురు కలిసి ఏం మాయ చేశారు, ఎలా మాయ చేశారు? లెట్స్ టాక్ అబౌట్ దట్. ఓకే అమ్మా, ఇట్స్ ఇది ఎంతకైనా ఇది టాలెంట్ షో, రియాలిటీ షో కాబట్టి మీ రియల్ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నో మార్క్స్ ఫర్ దిస్, ఐ ప్రామిస్. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ హరితాంజలి. చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? ఇవాళ నువ్వే ఓపెన్ చేసావు ప్రోగ్రామ్ని. చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. అంటే గురువుగారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. ఎస్, కరెక్టే, చాలా నేర్చుకున్నాము. అలాగే హరితాంజలి, నువ్వు ఏం చేస్తున్నావు? చదువుతున్నావా, వర్క్ చేస్తున్నావా? దాని గురించి కూడా కొంచెం చెప్పమ్మా. నేను వర్క్ చేస్తున్నాను మ్యామ్. నైస్. చదువుకున్నప్పుడు క్లాసికల్ డాన్స్కి టైం కేటాయించడం ఒకటి, జాబ్ చేస్తున్నప్పుడు అంతే డెడికేషన్తో చేయడం అనేది ఒక ఛాలెంజే. సో హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్? అంటే ఐటీలో చేస్తున్నాను మ్యామ్, షిఫ్ట్స్ అవన్నీ, ఇంకా వీకెండ్ అలా క్లాసెస్కి వెళ్తున్నాను. గుడ్. పట్టు వదలకుండా నువ్వు ఇంకా ఆర్ట్ని పర్స్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మువ్వల సవ్వడి వేదిక మీద మరి యు ఆర్ ప్రామిసింగ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ కీప్ ఇట్ అప్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, వెరీ నైస్. గౌరీ, ఎలా అనిపిస్తుంది గౌరీ ఇలా ప్రోగ్రాంలో చేయటం, రావటం, హోల్ ప్రాసెస్ కదా ఇది, రెడీ అవ్వడం దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఇది ఒక పండుగలాగా ఇవాళ మనందరికీ? మొదటగా చాలా ఆనందంగా ఉందండి. అసలు ఫస్ట్ సెలెక్ట్ అయినారని చెప్పినప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేయడం, ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ ఎవ్రీ డాన్సర్ వన్స్ ఇన్ అ లైఫ్ దే వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఇంత గొప్ప వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం అనేదే గొప్ప విషయం. మొదట వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు. అబ్సల్యూట్లీ కరెక్ట్ గౌరీ. అందులో దూరదర్శన్ ట్రేడ్ మార్క్తో చేస్తున్నారు మీరు. సో అది ఇంకా ప్రెషస్. మనందరం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా, పయనియర్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ దూరదర్శన్ అంటే. సో అలాంటి ఛానల్లో మీరు చేయటం అనేది అది మీరు చేసుకున్న అదృష్టం. డెఫినెట్లీ బాగా చెప్పావమ్మా, వెరీ నైస్. చిద్విలాస, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ నేమ్. ఎవరికి వచ్చింది ఐడియా పేరు పెట్టాలని? నాన్నగారికి వచ్చిందా? నైస్ అమ్మా. ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా? సిఏ చదువుతున్నాను. ఓ వెరీ నైస్. సో వీ హ్యావ్ అన్ ఐటీ ఇండస్ట్రీ పర్సన్, చార్టర్డ్ అకౌంటెంట్, అదే ఇన్ ద మేకింగ్. మీరు గౌరీ? యాక్చువల్లీ ఫిజియోథెరపిస్ట్, డాక్టర్. వావ్ వావ్, ఐఎమ్ ఈవెన్ మోర్ ఫ్యాసినేటెడ్ నౌ. ఫిజియోథెరపిస్ట్, ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కవర్ చేసుకున్నాము, ఇక్కడ చివరిలో ఎవరు? ఇంజనీరింగ్. ఓకే, నలుగురు కలిసి ఇంకా యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మీతో పాటు మీ వెనకాల మీ బలం ఉంది, విచ్ ఈజ్ యువర్ డాన్స్, విచ్ ఈజ్ యువర్ ఆర్ట్ కదమ్మా. సో రెండు కలుపుకుంటే యూ విల్ హ్యావ్ అ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ అనేది మనం నమ్ముతాము. ఎస్, వెరీ నైస్. ఎస్ చిద్విలాస, హౌ ఆర్ యూ ఫీలింగ్ నానా? చాలా ఆనందంగా అనిపించింది. అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది ఇక్కడికి వచ్చి చేసినప్పుడు, అంటే లైక్ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతున్నప్పుడు. వెరీ నైస్. అండ్ మేడం చెప్పినట్టు సాధన ఈజ్ ది ఆన్సర్. ఆవిడ అందరికీ ఆల్మోస్ట్ అదే పాయింట్ చెప్పారు, బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేయొచ్చు అని ఒక రిమైండర్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నన్ను కూడా అడిగారు ఆవిడ, నన్ను వదలలేదు. చేస్తున్నావా, ప్రాక్టీస్లో ఉన్నావా, నీ డాన్స్ చూస్తాను నేను,
అమ్మా లేదు చిన్నపిల్లలు అది ఇది అని ఎక్స్క్యూజెస్ ఇస్తే షీ సెడ్ లేదు, నో ఎక్స్క్యూజెస్, యూ హ్యావ్ టు డూ. ఓకే, సో మనందరికీ కూడా ఇవాళ ఒక రిమైండర్. కావ్య, చాలా హ్యాపీగా అనిపించింది. గెలిపోవటములను పక్కన పెడితే ఇది ఒక మంచి లెర్నింగ్ లెసన్. ఇది Yes. ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకుంటున్నాం మ్యామ్ దగ్గర నుంచి మేము. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎస్, మీరందరూ గెలిచారు ఇవాళ, కంగ్రాచులేషన్స్. మీరందరూ విజేతలే ఈ స్థాయి వరకు రావడం అంటే. సో ఇన్ యువర్ మైండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ విన్నర్. కాకపోతే ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఇవాళ ఆ టైంలో ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది దాన్ని బట్టి జడ్జ్మెంటే తప్ప అంతకు మించి డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. ప్రతి గురువు కూడా ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు అదే చెప్తారు, దట్ ఇక్కడ చేయడం అనేది ఇంపార్టెంట్. 1-2 మార్క్స్ తేడాతో మనం అది పర్సనల్గా తీసుకునేడానికి అవకాశం లేదు. బట్ ఎవ్రీ ఎపిసోడ్ ఫార్మాట్లో ఒక విజేత ఉంటారు కాబట్టి మనం అది ఫాలో అవ్వాలి. ఈరోజు మనతో ఉన్న 4 కళాకారులతో మాట్లాడే అవకాశం దక్కింది. ఇప్పుడు లాస్ట్ రౌండ్కి మేమంతా సిద్ధంగా ఉన్నాము. కేళిక. కేళికలో ముందుగా హరితాంజలి తిల్లాన ప్రదర్శిస్తుంది. మోహన కళ్యాణి రాగం ఆదితాళం, లాల్గుడి జయరామన్ వారి రచన.
నాలుగో ఆవృత్తం కేళికలో తిల్లాన కానీ తరంగం కానీ అన్నమాచార్య కీర్తన కానీ ఎంచుకోవచ్చు అభ్యర్థులు. హరితాంజలి తిల్లాన ఎంచుకున్నారు, గౌరీ అన్నమాచార్య కీర్తన ఎంచుకున్నారు. అంతేనా గౌరీ? ఎస్. ఇందాక అమ్మగారు ఇచ్చే ఎగ్జాంపుల్లో అలరులు కురియగా ఆడినదే అని 2 లైన్స్ పాడారు. ఆ పాటకే ఇప్పుడు మీరు ప్రదర్శన చూడబోతున్నారు. శంకరాభరణం రాగం ఆదితాళం అన్నమాచార్య వారి కీర్తన. కేళిక విభాగంలో ఇప్పుడు చిద్విలాస తిల్లానాను ప్రదర్శిస్తుంది. హిందోళ రాగం ఖండ ఏకతాళం. మహిమలనునే పొగడి పొగడి నిల్నే సదా భజన చేసి మై మరచితిని
నీదు మహిమలనునే పొగడి పొగడి నిల్నే సదా భజన చేసి మై మరచితిని శ్రీకాంచీపురి వెలయు కామాక్షి కటాక్షిల్చి కరుణ జూడవమా శ్రీకాంచీపురి వెలయు కామాక్షి కటాక్షిల్చి కరుణ జూడవమా తాకు జేకు తకిటగా మదని సగ సదనం తజం దరు నినిసా సానిదమ తగజనుతో నాదృతాని తుం ధృతానితో తనం 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 దీం తకిట తాక దీం దీం తకిట తాక మగ సనిదమ దని సగ మామ మద మద మగ సమ మనిద మద దని ద సాని గ సమగ సని దని దీం కిటదగ దరి కిట తుం తక్క దీం కిటదగ దరి కిట తుం తక్క దిక్కు దీం కిటదగ దరి కిట తుం దీం తాన నన నా త్రి త్రి తాని దాని తుం త్రి తాని తుం దీం తాన నన నా త్రి త్రి తాని దాని తుం త్రి తాని తుం నా త్రి తాని తుం త్రి తాని తుం తనన తరది. ఈనాటి మువ్వల సవ్వడి ఎపిసోడ్లో చివరి విభాగం కేళికలో చివరి అభ్యర్థి కావ్య తిల్లాన ప్రదర్శిస్తుంది. కథన కుతూహలం. కావ్య ఒక మాట చెప్పాలి ఇక్కడ. కథన కుతూహలం తిల్లాన అనేసరికి అందరిలో ఒక యూనిక్ ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. ఎస్, ఇవాళ కూడా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వారి రచనను కావ్య ప్రదర్శించడానికి మీ ముందుకు వస్తుంది. Sani
అమ్మ మీలాంటి గురువులతో కూర్చొని సంభాషించడం, అప్పటి విషయాలు తెలుసుకోవడం మేము చేసుకున్న భాగ్యం. అయితే మా కోసం మీరు నేర్చుకుంటున్న రోజుల్లో మీ అనుభవాలు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, తరువాత అధ్యాపకురాలుగా ఉన్నప్పుడు, ఆ అనుభవం నేర్పేటప్పుడు. మీరు చాలా పెద్ద క్వశ్చనే వేశారు. నాకు డాన్స్ అంటే ఎవరు నటరాజ స్వామి నా తొలి గురువు. ఎందుకంటే ఎక్కడ రికార్డు పెట్టినా నేను ఇంట్లో కనిపించేదాన్ని కాదు. అక్కడ డాన్స్ మా నాన్నగారికి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బ్రిటిష్ గవర్నమెంట్లో గోల్డ్ మెడల్. వాళ్ళకి అసలు ఇష్టం లేదు, మా అమ్మగారికి ఇష్టం. ఇంకా నన్ను స్కూల్కి పంపించిన స్కూల్ నుంచి డాన్స్ మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఆ పరిస్థితిలో నన్ను కంట్రోల్ చేయడం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. సరే, ఇంటి దగ్గరుండి డాన్స్ మాస్టర్ ఎవరినో చేర్పిస్తే వాళ్ళకి పేర్లు పెట్టి రాజమండ్రిలో రాజామణి గారని, నేను ఇక్కడ నేర్చుకోను. అయితే సరే మెడ్రాస్ పంపించారు. మెడ్రాస్లో కొంతకాలం ఉండి ఆయనతో పాటు పాట్నా వెళ్ళాను. నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 కాశీ మహారాణి గారి దగ్గర డాన్స్ చేశాను. డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు 1960 ఎట్ ది ఏజ్ ఆఫ్ 10-11 అప్పుడు డాన్స్ చేశాను. అప్పటి నుంచి ఆ కెరీర్ అలా బిగిన్ అయింది. తర్వాత నేను మృదంగా నేర్చుకోవాలి, డాన్స్లో తాళం అంటే ఎక్కడా తప్పు రాకూడదు అని కోలంక వెంకటరాజు గారి దగ్గర ముళ్ళపూడి లక్ష్మణరావు గారు వాళ్ళు అలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. తర్వాత నేను మెడ్రాసు కళాక్షేత్రాలో మా గురువు గారు అక్కడ టీచ్ చేసేవారు. కానీ మేము కళాక్షేత్రానికి వెళ్ళలేదు. భరత చూడమణి అని ఆయన సంస్థ ఉంది, అక్కడ నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్న తర్వాత కూచిపూడి నేను ఆల్ ఇండియా కాంపిటీషన్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ ఇచ్చింది. అప్పుడు నువ్వేమిటమ్మా కూచిపూడి నేర్చుకోకుండా భరతనాట్యం నేర్చుకున్నావు? అయ్యంకి తాండవ కృష్ణ గారని కూచిపూడి నాట్యం సశాస్త్రీయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కరస్పాండెన్స్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు. ఆయన నన్ను మెడ్రాస్ వెళ్ళమన్నారు. మా నాన్నగారు ఇప్పుడే ఇంకా తిడుతున్నారండి, నేను వెళ్ళలేను అంటే, సరే వేదాంతం జగన్నాథ్ శర్మ గారు మా కూచిపూడి గురుగారు, అంటే లక్ష్మీనారాయణ శాస్త్రి గారి కొడుకు. ఈవేళ మీరందరూ తాం తత్తదింద ఇవలాంటి జద్దులని కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టింది మా గురువు గారు, వారి నాన్నగారు. వాళ్ళంతా ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, జగన్నాథ్ శర్మ గారు. అంచేత ఇలాగా నేను ఆ తర్వాత గవర్నమెంట్లో నాకు ఎప్పుడూ భరతనాట్యంలో ఉద్యోగం వస్తుందేమో అనుకునేదాన్ని. కానీ నాకు కూచిపూడిలోని అప్పుడు 1975లో ఇంటర్వ్యూ అయితే 76లో ఒకరోజు ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు కల్చర్ లేదు. నేను టెక్నికల్ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత కల్చర్ నూకలుగా చిన్న సత్యనారాయణ గారు, శ్రీరంగు గోపాలరత్నం గారు, నేదురూరు కృష్ణమూర్తి గారు అలాంటి లెజెండ్స్ అప్పట్లో ఉండి సెక్రటరీస్ని పట్టుకుని కల్చర్ మా ముందరే పుట్టింది. తెలుగు యూనివర్సిటీ మా ముందరే పుట్టింది. ఇప్పుడు ఎంచేతంటే ఆ రోజుల్లో మేము ఎప్పుడూ సాధన చేసేవాళ్ళమమ్మ. ఇది కృషితో నాతి దుర్భిక్షం. ఎంత కష్టపడితే, ఎస్పెషల్లీ డాన్సర్ పాట వాళ్ళకి పాట తెలిస్తే చాలు, ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి సాహిత్యంతో సంబంధం లేదు, మృదంగం వాళ్ళకి అంచేత డాన్సర్కి మనకి సంగీతం తెలియాలి, సాహిత్యం తర్వాత ఆడియన్స్ స్థాయికి రుచి కూడా మనం తెలుసుకోవాలి. ఏ పొజిషన్స్ కూడా మారకూడదు, ఫండమెంటల్లా అస్సలు మారకూడదు, అంటే స్టెప్స్. అలాగా నిర్దిష్టమైన గురువుల దగ్గర నేర్చుకోవడం. ఇటు జగన్నాథ్ శర్మ గారు దిట్టే, అటు అడయార్కే లక్ష్మణ్ గారు. అలాగే కళానిధి మామి 1977లో ఆవిడ దగ్గర అభినయం నేర్చుకునేటటువంటి అదృష్టం కలిగింది.
తర్వాత సిఆర్ ఆచార్యుల గారి దగ్గర సింహనందిని, మయూర గౌతమ్. అంటే మాకు ఎవరైనా ఏదైనా చెప్తారు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేర్చుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళకంటే ముందర మేమే ప్రాక్టీస్ చేయాలి. అలా ఉండేది. లెజెండ్స్ కూడా అలా చెప్పేవారమ్మ. నేను లక్ష్మణ్ గారి దగ్గర నుంచి టీ నగర్లో ఆరుద్ర గారి ఇంటికి వచ్చేదాన్ని. వాళ్ళ ఇంట్లో సాహిత్యం, ఈ మట్టపు మలుపులు ఇందాక అమ్మాయి చేసింది, అది ఆరుద్ర గారు కాలు ఎలా నడపాలో నాకు చూపించారు. మట్టపు మలుపులు, ఎందుకంటే సాహిత్యం మీద మనకి పట్టు ఉంది, తక్కువ ఉంటుంది. అంచేత నా జీవితం అంతా ప్రతి అణువు పరీక్షల కిందే అయిందమ్మ. తర్వాత ఇప్పటికీ నాకు పివి నరసింహారావు గారు అమ్మాయి గురించి ఒక్క మాట చెప్పకుండా ఉండలేను. వాణీదేవి గారు మా నాన్నగారు ఎందుకంటే ఇంటికి వెళ్ళి పాఠం చెప్పొద్దు, పెళ్ళిలో డాన్స్ చేయొద్దు అని చెప్పారు. ఎందుకో నాకు తెలియదు. అయితే పివి గారు పిఎంఐఆర్ నేను కాలేజీలో ఉండగా ఇప్పుడు మన సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య, వనజ వీళ్ళందరూ మాకు స్టూడెంట్స్ అప్పుడు కాలేజీలో. వాళ్ళ సెక్షన్ భరతనాట్యం, నేను కూచిపూడి. అయితే ఆవిడని వెళ్ళి అడిగాను, ఏమండి మరి నాన్నగారు ఇలా కండిషన్ పెట్టారు, మీ అమ్మాయి గురించి ఇంటికి రమ్మంటే కష్టం కదా అంటే, ఆవిడ నిజంగా నాకంటే ఏడొచ్చినది, లేకపోతే కాళ్ళకి దండం పెట్టాలన్నది నాకు. సువర్ణలత గారు మిమ్మల్ని మా ఇంటికి రమ్మను, మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. కాలేజీకి వచ్చి ఆ అమ్మాయి నేర్చుకుంది. నిజంగా ఇది వాణీదేవి గారి గొప్పతనం. ఈ వాళ్ళకి వాళ్ళ సంస్థకి వెళ్ళి నాకు ఫ్రీగా ఇచ్చారు. అక్కడ నేను వారానికి 2 రోజులు వెళ్ళి క్లాసెస్ తీసుకుంటున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు కళాసేవ చేస్తాను. ఇది వరకు లేనిది ఇప్పుడు మనందరికీ ఉన్నది. మనకి మోదీ గారు కూడా కళలని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అవునండి. తర్వాత మనం డాన్స్ చేయడం అంటే గుళ్ళోకి వెళ్ళడమే. రాముడు సీత ఇందాక మీరే చేశారు. ఒకళ్ళు శివుడు సీతా కళ్యాణం గురించి, ఇంకొకళ్ళేమో కర్ణుడి గురించి, ఇంకొక అమ్మాయి ఏమో ద్రౌపది. అంచేత వీళ్ళందరూ మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న దేవతలు. ఈ అవకాశం ఇచ్చిన దూరదర్శన్ యాదగిరి ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. థ్యాంక్ యూ అమ్మ. ఇందాక మీరు వాణి ఆంటీ గురించి చెప్పారు, కళ్ళారా చూసాం మేము. ఇప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో వాళ్ళు చాలా డెడికేటెడ్గా నేర్పుతున్నారు. ఇట్ ఈస్ అ ప్లేస్ దట్ వీ మస్ట్ విజిట్. అండ్ వాళ్ళ కూతురు అజితక్క ఈజ్ యువర్ స్టూడెంట్. నేను తప్పకుండా వాళ్ళకి తెలియజేస్తాను. మీ అనుభవాలన్నీ పంచుకున్నందుకు దూరదర్శన్ యాదగిరి వైపు నుండి ధన్యవాదాలమ్మా. అమ్మ, మీలాంటి పెద్దవారు వచ్చి పిల్లల్ని దీవించడం అనేది చాలా పెద్ద విషయం. మీ చేతుల మీదుగానే ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మొదట ఐ ఇన్వైట్ హరితాంజలి టు రిసీవ్ ద సర్టిఫికేట్. ఈనాటి విజేతని అనౌన్స్ చేసే ముందు దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీమతి కామేశ్వరి మేడం గారిని మువ్వల సవ్వడి వేదికకు ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసి మన తెలుగు రాష్ట్రాలకి ఇండియాలో మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, ఇలాంటి ఛాన్స్ మనకి యాదగిరి టీవీ వాళ్ళు ఇవ్వడం చాలా అదృష్టం. ఏదో ఒక పేరు అనౌన్స్ చేయక తప్పదు. మీరు అందరికీ ఆశీర్వచనాలు. చిద్విలాస పేరు చక్కగా చిద్విలాసం అలాగే ఉంది. ఈనాటి విన్నర్ చిద్విలాస. దూరదర్శన్ యాదగిరి వైపు నుండి నెమలికంటి సువర్ణలత మేడం గారికి ఒక చిరు సత్కారం. మా అందరి వైపు నుండి
సాష్టాంగ నమస్కారాలు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. కనుల పండుగగా జరిగిన ఈనాటి మువ్వల సవడి కార్యక్రమాన్ని చూశారు కదండి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. వీక్షించిన వారందరికీ ధన్యవాదాలు. సెలవు. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా. మూవల సవ్వడి 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 మూవల సవ్వడి